వేకువ వాక్యము కొరకై ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము చివరి మాట, మీ కార్యము సఫలమగును, ఫర్ యువర్ వర్క్ షల్ బి రివార్డెడ్. మీ కార్యము సఫలమగును. దేవుడు ఈ ఉదయకాలమున మనందరితో మాట్లాడుతున్న మాట కార్యము సఫలమగును. కార్యము 2 విధాలుగా పని కలిగి ఉంటుంది. ఒకటి సఫలమయ్యే కార్యాలు, రెండోది విఫలమయ్యే కార్యాలు. మన జీవితంలో ఏవి సఫలం అవ్వాలి అనుకుంటామో కొన్నిసార్లు అవి విఫలమవుతాయి. ఏవి విఫలమవుతాయి అనుకుంటామో చాలాసార్లు అవి సఫలమవుతాయి. ఇక్కడ సఫలము చేయాలన్నా విఫలము కావాలన్నా, అనగా అవి సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా దేవుని చేతిలోనే ఉంది. అందుకనే దావీదు కూడా తన యొక్క ప్రార్థనలో ఎప్పుడు కూడా 138వ కీర్తన 8వ వచనంలో యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అంటాడు. అంతేకాదు 57వ కీర్తన 2వ వచనంలో మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని చెప్తాడు. యెషయా గ్రంథం 64:4లో తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవరూ ఏ కాలమున చూచి ఉండలేదు. అలాంటి సమాచారము కలదన్న మాట కూడా వినబడలేదు, అలాంటి దేవుడు లేడు అని యెషయా కూడా 64:4లో చెప్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కార్యము ఏదై ఉన్నది? ఒకవేళ విఫలమైపోతున్నావా? ప్రతి దినము ప్రయత్నిస్తున్నావు, ఎదురు చూస్తున్నావు, ఆశపడుతున్నావు, కానీ సాయంత్రం అయ్యేసరికే విఫలమైపోయి నిరాశతో కృంగిపోతున్నావేమో. ఇది నాన్న దేవుడు నీ ఎదుటకు ఈ వాగ్దానాన్ని తీసుకుని వస్తున్నాడు. నమ్ము, ఈ దినమే నీ కార్యము సఫలమవ్వచ్చు. ఇక్కడ దేవుడు మన కార్యాన్ని సఫలం చేయాలి అంటే దావీదు జీవితంలో మనం చూసినట్లుగా ప్రార్థన అవసరము. దేవుని మీద విశ్వాసము, నమ్మకము చాలా ప్రాముఖ్యమైనవి. ఒకసారి 2 వ్యక్తులు ఒక టింబర్ డిపోలో చెట్లు కొట్టే పని కోసం వెళ్ళారు. 2 వ్యక్తులు ఒకే రోజు వెళ్ళినప్పుడు ఆ యజమాని ఇద్దరిని చూసినప్పుడు ఒక వ్యక్తి చాలా బలంగా ఉన్నాడు, ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. రెండో వ్యక్తి అంత ఆరోగ్యంగా లేడు మరియు చాలా బలహీనంగా ఉన్నాడు. అప్పుడు ఆ యజమాని ఇలా అన్నాడు, మీ యొక్క బలాన్ని బట్టో, శక్తిని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో నా దగ్గర జీతం ఉండదు, కానీ మీ ఇద్దరిని అడవిలోకి పంపిస్తాను. ఎవరైతే ఎక్కువ చెట్లు పొల్లలు నరికి తీసుకొని వస్తారో దానిని బట్టి వారి జీతం ఉంటుందని చెప్పాడు. వారు సంతోషించి ఆ దినాన పని ప్రారంభించారు. మొదటి దినము బలవంతుడైన వ్యక్తి దాదాపు 10 కేజీలు సుమారుగా ఆ యొక్క పుల్లలు నరుగుతూ వచ్చాడు. రెండవ వ్యక్తి కూడా దాదాపు అంతే ఆ పుల్లలు నరుగుతూ వచ్చాడు. రెండవ రోజు అంటే ముందుటే సలకలు అంటారు, కేజీలు అనరు. రెండవ రోజు కూడా ఆ బలవంతుడైన వ్యక్తి 10 కేజీలు దాదాపు 10 సలకలు ఆ పుల్లలు నరికి తీసుకొని రాగలిగాడు. ఈ వ్యక్తి, రెండవ వ్యక్తి, బలహీనంగా ఉన్న వ్యక్తి 10 కేజీలు తీసుకొని వచ్చాడు. 2 దినాలు బాగానే ఉంది. ఎందుకంటే ఆ బలవంతుడు ఎంతో కష్టపడుతున్నాడు, ఈ బలహీనుడు కూడా కష్టపడుతున్నాడు. ఇద్దరు దాదాపు ఒకేలాగా చేయగలుగుతున్నారు. 3వ దినము వచ్చేసరికి ఈ బలవంతుడైన వ్యక్తి
8 కేజీలు పుల్లలు మాత్రమే చేయరాగలిగాడు. కానీ బలహీనుడైన వ్యక్తి 10 సలకలు తీసుకొని వచ్చాడు. 4వ రోజు బలవంతుడైన వ్యక్తి 6 సలకలే తీసుకురాగలిగాడు. కానీ బలహీనుడు మరలా 10 తీసుకొని రాగలిగాడు. చాలా ఈ బలవంతుడు ఆశ్చర్యపోతున్నాడు. నేనింత బలవంతుడినై ఉండి నేనెందుకు ఇలాగా ఎక్కువ సలకలు పుల్లలు చేయలేకపోతున్నాను, చెట్లు కొట్టలేకపోతున్నాను, ఈ బలహీనుడు ఎలా కొట్టగలుగుతున్నాడని మరుసటి రోజు వెళితే ఆ బలవంతుడైన వ్యక్తి ఎంత కష్టపడి ప్రయాసపడినా 4 సలకల కంటే ఎక్కువ పుల్లలు తేలేకపోయాడు. ఈ బలహీనుడైన వ్యక్తి ఆ రోజు కూడా 10 సలకలు పుల్లలు తీసుకురాగలుగుతూ వచ్చాడు. ఈ బలవంతుడుకు 2 విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒకటి, నేనెందుకు మునుపటిలాగా అన్ని చెట్లు కొట్టలేకపోతున్నాను, అన్ని పుల్లలు తీసుకురాలేకపోతున్నా. రెండవది, ఈ బలహీనుడైన వ్యక్తి మాత్రం ఎలాగా ప్రతి దినము అన్ని చెట్లు నరకగలుగుతున్నాడు అనుకొని ఆశ్చర్యపోయి దిగులు పడుతూ ఉన్నప్పుడు తన ఇంటిలో ఉన్న తన కుమారుణ్ణి పిలిచి అడుగుతూ వచ్చాడు. ఏమనంటే, నువ్వు ఒక పని చేయాలి. మరి నాతో పాటు పనిచేసి అడవిలోకి వెళ్ళే ఆ అంకులు ఏం చేస్తున్నాడు, ఎలాగా అన్ని చెట్లు పొలలు నరకగలుగుతున్నాడో తెలుసుకుంటావా అంటే సరేనని చెప్పాడు. రెండవ రోజున మరి బలవంతుడు ఒకవైపు బలహీనుడు వైపు వెళ్ళినప్పుడు ఈ బలవంతుని కుమారుడు అసలు బలహీనుడు ఏం చేస్తున్నాడో అని చూడటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోజంతా గమనించి ఇంటికి వచ్చి తండ్రితో చెప్పాడు, నాన్న మరి ఏమో కానీ దాదాపు 2 గంటలకు ఒకసారి ఆయన చెట్లు కొట్టడము ఆపేసి ఒక పక్కకి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో మాత్రం తెలియట్లేదు అన్నాడు. అప్పుడు ఈ బలవంతుడికి చాలా ఆశ్చర్యం కలిగి రేపు అది కూడా చూడు అన్నప్పుడు రెండవ రోజు మరలా రహస్యంగా ఈ బలహీనుడైన వ్యక్తి ఎలా పుల్లలు కొడుతున్నాడని చూసినప్పుడు ప్రతి 2 గంటలకు ఆ బలహీనుడైన వ్యక్తి ఒక చాటుకు వెళ్తున్నాడు, 10 నిమిషాల తర్వాత వస్తున్నాడు. ప్రతి 2 గంటలకు అలా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అని జాగ్రత్తగా చూస్తే ఆ పిల్లవాడు చూసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ బలహీనుడైన వ్యక్తి 2 గంటలు పుల్లలు నరికిన తర్వాత ఆ గొడ్డలి మొద్దుబారుతుంది కాబట్టి మరలా దాన్ని పదును పెడుతున్నాడు. అప్పుడు మరలా గొడ్డలి కొత్తదిగా సులువుగా పుల్లలు నరకగలుగుతున్నాడు. ఇంటికి వచ్చి ఇదే విషయం చెప్పాడు. అప్పుడు ఆ బలవంతుడికి అర్థమైంది, నేను బలవంతుడను, బలముంది, ఆరోగ్యముందని నేను పుల్లలు నరుగుతున్నాను, కానీ నా గొడ్డలికి పదును పెట్టాలి అనే విషయాన్ని నేను మర్చిపోయాను, అది తెలియలేదు. అందుకని నేను ఎంత ప్రయాసపడి కష్టపడినా ఆ పుల్లలు నరకలేకపోతున్నాను అని ఆ 3వ దినము ఆయన కూడా ఆ గొడ్డలికి పదును పెట్టినప్పుడు మరలా 10 సలకలు మామూలుగానే ఆ వ్యక్తిలాగానే పుల్లలు తేగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క చిన్న కథ మనకేం నేర్పిస్తుందంటే, నీ జీవితంలో నువ్వెంత కష్టపడుతున్నా, ఎంత పని చేస్తున్నా, నీ శక్తిని, నీ బలాన్ని, నీ తెలివిని ఆధారం చేసుకొని వెళ్ళినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత నిదానంగా నువ్వు తగ్గిపోతావు. ఆత్మీయంగానే కాదు, ఆర్థికంగా, అనేక పరంగా నీకున్న జ్ఞానము, పేరు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. నువ్వెంతో కృంగిపోతావు, పరిస్థితి అర్థం కాదు. అప్పుడు నువ్వు చేయవలసిందే ఆ రెండో వ్యక్తి బలహీనుడు చేసినట్లుగా గొడ్డలికి పదును పెట్టటం. ఆ పదునే ప్రార్థన, ఆ గొడ్డలి నీ మోకాళ్ళు. నువ్వు ఎన్నో పనులు చేస్తున్నావు, కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకనే నీరసిల్లిపోతున్నావు, అందుకనే కృంగిపోతున్నావు. నీ పనులకు ప్రార్థన నువ్వు యాడ్ చేసి చూడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఇప్పటికే నీ జీవితం అనే ప్రార్థన గొడ్డలి ఎంతగానో మొద్దుబారిపోయిందేమో. అందుకనే ఏది ప్రయత్నము కొనసాగట్లేదు, ఏది కూడా నీకు విజయం రావట్లేదు, సఫలం అవ్వట్లేదు. ఏదైనా నా ప్రార్థన ద్వారానే దేవుడు సమస్తము సఫలం చేయగలడు. మరలా ఆగిపోయిన నీ ప్రార్థనా జీవితం, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇవి ఎంతో ప్రాముఖ్యమైనవి. సంఘ ప్రార్థనకు పదును పెట్టు. అంతేకాదు ప్రతి దినము నీ ప్రతి పనిలో నువ్వు ప్రార్థనకు సమయం ఇవ్వు. ప్రార్థనతో ప్రారంభించు,
ప్రార్థనతో కొనసాగించు, ప్రార్థనతో ముగించు. నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం కూడా ఇలాగున్న దేవుడు సఫలం చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టే ఆయన అంటున్నాడు, మీ కార్యము సఫలమగును. అలాగే ఈ దినమంతా ప్రభు మీకు తోడై ఉండి మీ కార్యాలు సఫలం చేయాలని మీ కొరకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడారు. మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా కార్యము సఫలం చేసే దేవుడు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ పరిస్థితిలో, ఏ బాధలో ఉన్నారో, వారి కార్యాలు ఏది సఫలం కాకుండా ఎక్కడ విఫలమైపోతున్నారో, ఉద్యోగాల విషయంలో, కుటుంబ విషయంలో, వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటర్వ్యూ విషయంలో, పరీక్షల విషయంలో, ప్రతి విషయంలో కూడా ఇప్పుడే వారిని సఫలులుగా చేసి మహిమ పొందమని, సమస్తము సఫలం చేయువాడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి ఈ దినమంతా నడిపించును. సహోదరి సహోదరుడా, ఈ దిన వాగ్దానం చొప్పున దేవుడు మీతో ఉండి మీ పనులు, మీ ప్రయత్నాలు, మీ పరీక్షలు అన్నిటిలో మీకు సఫలము దయచేసి, సహాయం చేసి, తోడుగా ఉండి నడిపించినట్లుగా మీ కొరకై ప్రార్థన చేస్తున్నాము. ప్రభు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.